ఏమంటావురా బైబిల్ చెప్తే మతపోదా? బైబిల్ మతపోదా? మరి బైబిల్లో మతము, క్రైస్తవ్యము, మతము అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కింద దూరిపోతుందా? నీ కాళ్ళ కింద ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు ఈ విధంగా వీడియో చేయటం గల కారణం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతమా కాదా? క్రైస్తవ్యం మార్గం మాత్రమేనా? క్రైస్తవ్యాన్ని మతం అనవచ్చా అనే ఒక సబ్జెక్ట్ మీద ఈరోజు మంచి బైబిల్ వచనాలు చూపిస్తూ కొన్ని విషయాలు చెప్తానండి. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో చేయటం గల కారణం ఎందుకు ఇలాగ వచ్చింది, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దాని గురించి ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది, తప్పనిసరిగా మీరు చూడండి. ఏమంటావురా బైబిల్ చెప్తే బైబిల్ మతపోదా? బైబిల్లో మతము, క్రైస్తవ్యము, మతము అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కింద దూరిపోతుందా? నీ కాళ్ళ కింద ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. చూసారు కదా, ఆయన బిఓఈ సంస్థకు చెందినటువంటి అధినేత పిటి సుందర్రావు గారు క్రైస్తవం అనేది మతము అని కనుక బైబిల్ని చూపిస్తే అది ఇదని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఆయన శైలిలో. నేను ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క వీడియో కేవలం ఏదో బిఓఈ సంబంధించిన వాళ్ళ కోసమో లేకపోతే పిటి సుందర్రావు గారి కోసమో అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ మీద క్రైస్తవ్యం అనేది ఒక మతంగా చెబితే కనుక, క్రైస్తవం అనేది కూడా ఒక మతమే అని చెప్తే కనుక తప్ప అనే ఒక అంశం మీద నేను వీడియో చేయాలని ఎప్పుడూ అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని బైబిల్ వచనాలు నాకు క్రైస్తవ్యాన్ని మతం అనటంలో తప్పు లేదు అని చెప్పి కొన్ని బైబిల్ వచనాలు ఉన్నాయి. మరి దాని మీద కొన్ని ఎందుకు క్రైస్తవం ఇలాగా పద్దాక ఒక బూత్ పదం లాగా మతం అనేసరికి చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వీడియో చేద్దాం అనుకున్నాను. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. మరి ఈ విషయం చెప్తే క్రైస్తవులు ఎలా స్పందిస్తారో, కొంత వ్యతిరేకత భావజాలను నిండుద్ది కదా, వెంటనే నెగిటివిటీ వస్తుంది, కొంత నా మీద అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం ఆచితూసి వీడియో చేద్దాంలే, ఎప్పటికైనా సరే మంచి వీడియో చేద్దామని భావజాలంతో నేను ఉన్నాను మొదటి నుండి. అయితే దీని మీద జానుబాబు గారు కూడా ఈ మధ్య ఒక వీడియో చేశారు. సరే అయితే మంచిదే, ఆయన కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడారు, మంచి సబ్జెక్ట్ చెప్పారని, నేను కూడా వీడియో చేయాల్సింది ఉంది, చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే అయితే మరి ఈ యొక్క సందర్భం ఎందుకు వచ్చిందంటే, మన పిటి సుందరరావు అలా మాట్లాడిన మాటని తీసుకొని లలిత్ కుమారు క్రైస్తవ్యం అనేది ఒక మతమే అని చెప్పి కొన్ని బైబిల్ వచనాలు చూపిస్తూ, అలాగే క్రైస్తవులు రాజ్యాంగాన్ని వాడుకుంటారు, మత సంబంధించిన హక్కులు వాడుకుంటారు, ఆర్టికల్ 25 నుండి 28 వరకు అవుతుంది, మత స్వేచ్ఛ, మత ప్రచారం చేసిన హక్కు, ఇలాంటి కాన్సెప్ట్ అనేది తీసుకుంటారు. కానీ క్రైస్తవ్యాన్ని మతం అంటే మాత్రం ఒప్పుకోరు, 2 నాలుకలు. అలాగే బైబిల్లోనే స్పష్టత లేదు, బైబిల్లో 2 నాలుకలు ఉన్నాయి. అలాగే బైబిల్ గురించి నోటుకొచ్చి మాట్లాడుతూ, క్రైస్తవుల గురించి నోటుకొచ్చి మాట్లాడుతూ లలిత్ కుమార్ ఒక వీడియో చేశాడు. కాబట్టి లలిత్ కుమార్ నువ్వు అనుకున్నట్టుగా బైబిల్లో 2 నాలుకలు ఉండవు, బైబిల్లో 2 నాలుకలు ఉండవు. క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవులు కొంచెం అపార్థం చేసుకుంటుంటారు అన్నమాట. క్రైస్తవులలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, లేకపోతే క్రైస్తవులో ఉన్నటువంటి కొన్ని సరైన అవగాహన లేనటువంటి విషయాలు తప్ప బైబిల్ ఎప్పుడు కూడా 2 నాలుకలుగా ఉండదు అనేది లలిత్ కుమార్ నీకు చెప్పే విషయం. సరే అయితే ఈరోజు లలిత్ కుమార్కి ఒక మంచి కౌంటర్ వేస్తూనే, ఈరోజు క్రైస్తవ సమాజానికి నేను క్రైస్తవ్యం అనేది మతం అంటే తప్పు కాదు అని భావజాలాన్ని నేను బైబిల్ వచనాలు చూపిస్తూ మాట్లాడతాను. అయితే చాలా మందికి ఏంటంటే, మతం అనేసరికి ఏమైందంటే, ఈ మతం అంటే కొన్ని ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు కలిగి ఉంటుంది. మతం అనేది ఆ పదం ఏదైతే ఉందో అది మనుషులు కల్పించింది, మతం అనేది మనుషులు పెట్టుకుంది, దేవుడికి సంబంధించింది కాదు. ఇలాంటి చాలా ఆన్సర్స్ కూడా చెప్పొచ్చు, నాకు కామెంట్స్లో కూడా మీరు తెలియజేస్తారు. నేనేది ఏంటంటే, అవన్నీ పక్కన పెట్టండి. ముందు మతం అంటే ఒక అభిప్రాయం, ఒక ఆలోచన అని చెప్పి మనకి భగవద్గీతలో ఉంటుంది. అసలు మతం అంటే ఏంటి, విశ్వాసం అని కూడా మనకి ఈ యొక్క డిక్షనరీలు చూపిస్తాను. అలాగే మతము అనే కాన్సెప్ట్ వచ్చేసరికి మరి బుద్ధిజం కూడా ఒక మతంగా చెప్తారు కదా, మరి అంటారు. మరి బుద్ధిజం నాస్తిక సంబంధించింది కదా, బుద్ధిజం అనేది దేవుడిని నమ్మదు కదా, బుద్ధిస్టులు అని కూడా నాస్తికులు కదా. మరి బుద్ధిజం కూడా ఎలా మతం కింద తీసుకున్నారు కదా, మరి రిలీజన్ కింద తీసుకున్నారు కదా చట్టంలో, మరి అది కూడా ఎలా రిలీజన్ అవుద్ది, అందుకని మా క్రైస్తవం మతం కాదు అని చెప్పి చెప్తున్నామని చెప్పి కొంతమంది మాట్లాడతారు. నేను ఏంటంటే, బుద్ధిజంలో కూడా నేను గూగుల్లో చూసి చెక్ చేశాను, బుద్ధిజంలో కూడా కొంతమంది దేవుడిని నమ్ముతారు అనే వాళ్ళు ఉన్నారంట, మరి గూగుల్లో నాకు తెలిసిన విషయం. మరి అలాగే జైనిజం కూడా నాస్తికత్వం అని చెప్పి
మనకి సాధారణంగా అర్థమవుతుంటుంది. కానీ జైనిజానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను చెక్ చేసినప్పుడు జైనుల్లో కూడా కొంతమంది దేవుడిని నమ్మే వ్యక్తులు ఉన్నారని చెప్పి, ఇలాగ అంటే బుద్ధిజంలో కూడా దేవుడిని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఉన్నారని చెప్పి, జైనుల్లో కూడా దేవుడిని నమ్మేవాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారని చెప్పి, ఇలాగా పలు విధాల వ్యక్తులు అందులో ఉన్నారని చెప్పి అక్కడ మనకి గూగుల్ బట్టి అర్థమైంది. అంటే ఇది ఏంటంటే సరే ఒక్కొక్కళ్ళు నమ్మకాన్ని లేక ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకొని వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని దాన్ని బట్టి కూడా ఒక రిలీజన్ కింద కన్సిడర్ చేస్తూ మన చట్టాల్లో ఉంది అనేది ఆ విధంగా చూడొచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఆ మతం అనే కాన్సెప్ట్ ఒక ముఖ్యంగా నేను చెప్పే విషయం అంటే విశ్వాసము, ఒక నమ్మకము, ఒక దేవుడి మీద కలిగినటువంటి నమ్మకం, ఒక దేవుడికి సంబంధించిన ఒక ఒక వర్గము, ఒక గుంపు, ఒక సమూహాన్ని కూడా ఆ విధంగా విడగొట్టి మతాన్ని కింద చూపించారు. అయితే బైబిల్లో ఉన్న అనేక వచనాలు ఉన్నాయి. ఆ వచనాలని తప్పనిసరిగా మొత్తం చూపిస్తారు చివరిలో. ముందు లలిత్ కుమార్ కొన్ని నోరు జారు మాటలు మాట్లాడాడు. అసలు ఇంత వీడియో చేయటం గల కారణం ఏంటో లలిత్ కుమార్ మాటలను బట్టి నేను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్రైస్తవ సమాజం మీద ఏదైనా మాట పడితే నేను పడలేనండి. ఇప్పుడు ప్రత్యేకించి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, కొంతమంది క్రైస్తవులు నాకు శత్రువులు అవుతారు, కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అయినా సరే కూడా నిజంగా చెప్పాలి. ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే ముక్కుసూటిగా పోతాను, యథార్థంగా ఉంటాను. నేను నచ్చిన వాళ్ళే ఉంటారు, నచ్చిన వాళ్ళు పర్వాలేదు. నేనేది ఏంటంటే సత్యమే ఎప్పుడైనా సరే. కాబట్టి ముక్కుసూటిగా నేను వెళ్తాను. దాన్ని బట్టి నేను ఏముందో బైబిల్లో ఏముందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టంగా నేను చెప్తాను. అంతే తప్ప దాన్ని బట్టి ఒక్క అంశంలో నేను నచ్చకపోతే నన్ను వెంటనే బాయ్కాట్ చేసే పని చేయకండి. క్రైస్తవులు అలాంటి లక్షణం ఉంది, కానీ నన్ను బాయ్కాట్ చేసే పని చేయకండి. కానీ ఒకసారి ఆలోచన చేయండి, నేను చెప్పే విషయాలు వాక్యానుసారమా కాదా, మనం ఈ విధంగా ప్రవర్తించడం న్యాయమా కాదా అనేది ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని క్రైస్తవులారా. అలాగే లలిత్ కుమార్ నేను చెప్పే విషయం ఏంటంటే బైబిల్లో 2 నాలుకలు లేవు. అలాగే క్రైస్తవులలో కొంతమంది వ్యక్తులలో కొన్ని రకమైన అవగాహన లోపం తప్ప బైబిల్లో 2 నాలుకలు లేవు అని చెప్పి లలిత్ కుమార్ చెప్తా ఉన్నా. నాకు వీడియో చేయటం గల కారణం ఏంటంటే ముఖ్యంగా క్రైస్తవుల్ని లలిత్ కుమార్ నోటుకొచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలు తట్టుకోలేక తట్టుకోలేక బాధపడుతూ మరి స్పందించాల్సి వస్తుందన్నమాట. అందుకనే అంటే క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవులకు కానీ ఏదైనా మాట పడితే వాళ్ళ మీద ఏదైనా మాట ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని ఏదైనా అంటే కనుక తట్టుకోలేను. కాబట్టి క్రైస్తవ సమాజానికి మంచి కోరికే నేను ఆలోచన చేసి ఏదైనా వీడియో చేస్తాననేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సరే, లలిత్ కుమార్ ఏ విధంగా మాట్లాడాడో ఆయన మాటలు ఖచ్చితంగా ప్లే చేస్తాను. లలిత్ కుమార్కి బుద్ధి చెప్పిన తర్వాత కొన్ని బైబిల్ వచనాలు మనం చూద్దామండి. క్రైస్తవ్యము మతము కాదు, మార్గము అని చెప్పేసి ఇదే మాటకి జీవితకాలం కట్టుబడి ఉంటాము, ఉండరు. ఈ సొల్లుగాలంలో చాలా మంది మన దగ్గరకు వచ్చేప్పుడు మాట్లాడే మాట ఏంటి, ఎందుకురా నువ్వు వీధిలో మాట స్వార్థ చేస్తున్నావు అని అడిగితే, నీ పర్మిషన్ కావాలా, నాకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నాకు మత స్వాతంత్రం ఇచ్చింది, మత స్వేచ్ఛనిచ్చింది, మత ప్రచార హక్కునిచ్చింది, ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ అంటూ ఆడికి తోచిన ఆ 3 ముక్కల్ని పట్టుకుంటాడు. కానీ ఎరా మీది మతమే కాదు, మీది మార్గం అనుకున్నప్పుడు మరి మత స్వేచ్ఛని మీరు ఎందుకు వాడుకుంటున్నారు? అసలు మత స్వేచ్ఛతోటి మీకు సంబంధం ఏమిటి? లేదు ఒకవేళ మాకు ఈ మత స్వాతంత్రం కావాలి, మత స్వేచ్ఛ కావాలి, మతం పేరుతో వచ్చే బెనిఫిట్స్ అన్ని మేము పొందాలి అనుకుంటున్నప్పుడు మూసుకుని మీది మతము అన్న విషయం ఒప్పుకుని తీరాలి కదా. కానీ మీకు అవసరమైనప్పుడేమో మాది మతం కాదు మార్గం అంటాం, అవసరం లేనప్పుడేమో మాకు మత స్వేచ్ఛ కావాలి కాబట్టి మాది రాజ్యాంగబద్ధమైన మతం అంటాం, రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛలు కావాలంటాం. ఇది 2 నాలుకల ధోరణి కాదా? అఫ్ కోర్స్ బైబుల్లో ఉండే వాక్యాలన్నీ కూడా 2 నాలుకలతోటే ఉంటాయి. ఇక్కడ తప్పన్నది కాసేపు తప్పు ఉప్పు అంటాడు, అక్కడ ఉప్పు అన్నది ఇక్కడ తప్పు అంటాడు. సరే, ఏది ఎట్ట సచ్చినా సరే మీ మాటల్లో మాత్రం స్థిరత్వం ఉండదు. మీరు ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపు తర్వాత ఉండదు. బైబుల్లో లాగానే ఈ పేజీలో చెప్పింది ఆ పేజీలో మారిపోద్ది అన్నట్టే. కానీ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే టెక్నికల్ గా మీది మతం కాదు మార్గం అని చెప్పినా సరే మీది మతమే. ఇంకెవడో వచ్చేసి మాది మతం కాదు రుజు మార్గం అన్నా సరే వాడిది మతమే. ఇంకెవరో వచ్చి మాది మతం కాదు ధర్మం అని చెప్పినా సరే రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే, ఈ దేశపు చట్టాల ప్రకారం చూసుకుంటే మాది కూడా మతమే. టెక్నికల్ గా ఇవన్నీ రిలీజియన్సే, మాది కూడా మతమే. టెక్నికల్ గా ఇవన్నీ రిలీజియన్సే. చూసారు కదా ఇప్పుడు దాకా. మరి క్రైస్తవులు స్వార్థ చేసేటప్పుడు రాజ్యాంగంలో క్రైస్తవ్యం అనేది ఒక మతం అని చెప్పబడింది. మత స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని క్రైస్తవులు స్వార్థ చేస్తారు. మరి అలాగే కొన్ని హక్కులు వాడుకుంటారు, రిజర్వేషన్లు వాడుకుంటారు, కొన్ని పథకాలు వాడుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ తీరాఖరికి వచ్చేసరికి క్రైస్తవులను మతము అని చెప్పి అనేసరికి మాది మతం కాదు మాది మార్గం అని అంటారు. ఏంటిది అంటే ఒక పక్క మతం పేరుతో చట్టాలలో ఉన్నటువంటి విషయాలు వాడుకుంటారు, కానీ మళ్ళీ మతం కాదు అని అంటారు అని చెప్పి ఏంటిరా బాబు ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే బైబుల్లోనే ఇలాగా
రెండు రకాల ధోరణి, బైబిల్లోని ఇలాంటి విషయాలు ఉన్నాయి, బైబిలే స్పష్టత లేదు, బైబిలే ఇలాగా రకరకాలుగా ఉంటుంది, అలాగే క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళు అని చెప్పి బైబిల్ మీద నెట్టేశాడు. బైబిల్ అలా లేదు లలిత్ కుమార్. అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా కొంచెం విషయం తెలుసుకోవాలి. ఈరోజు బైబిల్ నుండి కూడా క్రైస్తవ మతం అంటే తప్ప కాదా అనేది బైబిల్లో ఉన్న విషయాలు, వాక్యాలు చూపించి ఈరోజు మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అలాగే నువ్వేమన్నా అలాగంటే హిందువులు కూడా కొంతమంది మాది మతం కాదు ధర్మము, సనాతన ధర్మము అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు లలిత్ కుమార్కు మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే లలిత్ కుమార్ అనేది ఏంటంటే టెక్నికల్గా అంటే రాజ్యాంగ పరంగా హిందూ అనేది కూడా మతమే, హిందుత్వం అనేది కూడా ఒక మతమే అని మన లలిత్ కుమార్ ఒప్పుకున్నాడు. ఓకే, ఆ ప్రకారంగానే మనం ఈరోజు లలిత్ కుమార్ మాటలు తీసేవేయకుండా అలాగే క్రైస్తవుల్లో కూడా ఈ యొక్క భిన్నాభిప్రాయాలు లేకపోతే ఈ విషయంపై ఒక స్పష్టత క్రైస్తవుల్లో కూడా రావాలని ఉద్దేశించి వీడియో చేస్తున్నా. అలాగే బైబిల్లో రెండు నాలుగులు లేవు, బైబిల్ అలా స్పష్టంగా చెప్పింది, కొన్ని విషయాలు కూడా స్పష్టత ఇచ్చింది. ఆ స్పష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందామండి. మరి ఈ క్రైస్తవ మతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పౌలు అనే వ్యక్తి క్రీస్తుని అనుసరించి నడుచుకుని వారందరూ క్రైస్తవులు అనబడుదురు అని చెప్పి ఈ మతాన్ని ఏర్పాటు చేశాడు. నిజానికి క్రీస్తు కూడా తెలియదు పాపం, తన పేరు మీద ఒక మతం వస్తుంది అని చెప్పేసి. కానీ పౌలు అనే వ్యక్తి వచ్చేసి, ఇదిగో నేను పౌలు అనే వ్యక్తిగా నేను చెప్తున్నాను, యేసుని అనుసరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి, మీ పరలోకానికి మీకు ఎంట్రీ పాస్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పాడు. క్రైస్తవ్యం అనేది పౌలు గారు ఏర్పాటు చేశాడు, క్రీస్తుకు కూడా తెలియదు, మీ పాపాలు క్షమించబడతాయని చెప్పి పౌలు గారు ఏదో కొత్త మతాన్ని స్థాపించినట్టుగా ఈ విధంగా అజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు, బైబిల్ అజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు లలిత్ కుమార్. ఇప్పుడు బైబిల్ పట్ల నీకు అవగాహన లేదు, ఏమాత్రం హిందుత్వం గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు, తెలియని విషయాల గురించి అనవసరంగా నోటిఫికేషన్ మాట్లాడబాక. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, రాజ్యాంగం ప్రకారంగా మనకి మా ఆర్టికల్ 25 ఆర్టికల్ 25 నుండి 28 ప్రకారంగా ఏముంటుందంటే మత స్వేచ్ఛపై చూడండి. ఇక్కడంతా మతం అని ఉంటుంది అనమాట. ఓకే, మతాల గురించినటువంటి విషయాలు ఉంటాయి, అందులో క్రైస్తవ్యం కూడా మతమే రాజ్యాంగం ప్రకారంగా. ఇప్పుడు ఇంకొక విషయం గమనిద్దామండి. చూడండి, మత్తయి సువార్త 28:19 లలిత్ కుమార్, మా క్రైస్తవ మతము లేకపోతే మార్గాన్ని పౌలు గారు సృష్టించడం కాదు, క్రీస్తు నుండే మనకి, క్రీస్తుకు ముందే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కూడా ఉన్నాడు, అబ్రహాము ఆయన చూశాడు. ఇదంతా క్రైస్తవం, క్రీస్తుతో మొదలవలేదు. క్రైస్తవ్యం అనేది సృష్టి ఆరంభం నుండి మొదలైంది, ఆదాము నుండి కూడా ఉంది. ఓకే, ఇంకా చెప్తాం, ముందే ఉంది కూడా చెప్తాను నేను. కాబట్టి క్రైస్తవం క్రీస్తు మొదలవడం కాదు. అలాగే పౌలు గారు ఇది క్రైస్తవ మతాన్ని స్థాపించడం కాదు, యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయాన్ని బోధించాడు. అదేంటో చూడు, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఒక గురువు ఉండి శిష్యులు ఉంటే అదేమవుతుంది, అది ఖచ్చితంగా ఒక రిలీజన్, ఒక మార్గం, మతం అవుతుంది. ఎందుకంటే బుద్ధుడు గురువు, వాళ్ళ శిష్యులు. ఓకే, జైనులు సంబంధించిన ఒకటి. అలాగే ఒక వ్యక్తిని ఫాలో అయ్యేవాళ్ళు, ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పంచుకొని ఆ ప్రకారం నడుచుకునే వాళ్ళంతా కూడా ఒక రిలీజన్ కింద వస్తారు. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులుగా చేయమన్నాడు చూడండి. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పి క్లియర్గా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురువు, ఆయనకు శిష్యులుగా మేము ఉన్నాం. కాబట్టి ఇదేదో పౌలు గారు వచ్చిన తర్వాత స్థాపించడం కాదు, యేసుక్రీస్తు వారే స్వయంగా తన శిష్యులను పంపిస్తూ అందరిని శిష్యులుగా చేయమన్నప్పుడు అక్కడుండే ఈ రిలీజన్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ నుండే కాదు, అంతకుముందు కూడా ఉంది రిలీజన్ కాన్సెప్ట్ని యేసుక్రీస్తు వారు కూడా మనకి అక్కడ ఉన్నట్టుగా మొదలెట్టుగా లేకపోతే కొనసాగించినట్టుగా కనబడుతుంది అనమాట. ఓకే, ఇది విషయం. కాబట్టి ఏదో పౌలు గారు స్టార్ట్ చేయడం కాదు, కానీ యేసుక్రీస్తు నుండి కూడా ఈ యొక్క రిలీజన్ అనేది ఉంది అనేది గమనించాలి. తర్వాత ఏదో పౌలు గారు వచ్చి యేసుక్రీస్తు వారు పాపం కోసం మరణించాడని చెప్పి పౌలు గారు ఏదో బోధించాడని చెప్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పాడు. పౌలు గారు ఏది కొత్త విషయం చెప్పలేదండి, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే పౌలు గారు బోధించేవాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేవాడు, ధర్మశాస్త్రాన్ని అర్థమయ్యేలాగా యూదులకు చెప్పేవాడు పౌలు గారు. ఓకే, కొత్తగా ఏదో చెప్పి కొత్త మతాన్ని స్థాపించినట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజానికి తప్పు, అది సరైన అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే విషయాలు. సరే, అయితే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 26:28 గనక గమనిస్తే, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని చెప్పి, పాపక్షమాపణ కోసం నా రక్తాన్ని చిందిస్తున్నాను అని చెప్పి, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుద్దని యేసుక్రీస్తు చెప్పిన విషయం, పౌలు గారు ఏదో కొత్తగా చెప్పిన విషయం కాదు. కాబట్టి ఇలా పౌలు గారి మీద అనవసరంగా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అవగాహన లేనటువంటి కొంతమంది మూర్ఖులు. తర్వాత చూద్దామండి.
ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నోడి దగ్గర పోయి నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు మతం మారు అంటే కొట్టకు ముద్దెట్టుకుంటారా? ఆ? కొట్టారు. ఇక క్రైస్తవులంట ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మార్చు నువ్వు పాపివి అని చెప్తే కొడతారు కదా అన్నాడు. నేను అనేది ఏంటంటే క్రైస్తవులు క్రైస్తవులు తమ ప్రచారంలో, సువార్త ప్రచారంలో అందరం పాపులే అని చెప్పి అందరం పాపం చేస్తాం, దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాం, పాపం నుండి విముక్తి కలగాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అది చెప్తాం కదా. ఓకే, అయితే వాళ్ళు చెప్తే కొడతాం కదా అని చెప్పి అంటున్నారు. నేను ఏంటంటే హిందుత్వంలో లేదా అంటున్నాను నేను. అదే చెప్పేది. ఇప్పుడు పుష్కర స్నానాల పేరుతో పాపక్షమాపణ కలుగుద్ది, పాపాలు పోతాయి, ఎన్నో జన్మలు చేసిన పాపాలు పోతాయి, ఈ పుష్కర స్నానంలో ఈ తిథిలో ఈ నక్షత్రంలో ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఇప్పుడు ఈ యొక్క నక్షత్రం యొక్క డేట్ వచ్చింది, సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మునిగితే మంచిది, అక్కడ మునిగితే మంచిది, ఇక్కడ మునిగితే మంచిది అని చెప్పి ఎన్నో చేస్తుంటారు. మరి అవన్నీ పాపక్షమాపణ కోసం కాదా? మరి వీళ్ళంతా పవిత్రులా? పుష్కర స్నానాలు చేసే వాళ్ళంతా పవిత్రులా? పాపభీతితోనే కదా అందరూ వెళ్ళి అక్కడ పుష్కర స్నానాలు చేసేది. హిందూ గ్రంథాల నిండా పాపం గురించిన విషయాలు అనేకం ఉంటే ఈ యొక్క మూర్ఖులకి హిందుత్వం గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు కాబట్టి ఇది కొత్తగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. గ్రంథపరంగా మాట్లాడరు కానీ వీళ్ళు సొంత మాటలు, సొంత కొత్త మతాన్ని స్థాపించుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. హిందుత్వం గురించి తెలియదు, వీళ్ళకి బైబిల్ గురించి కూడా తెలియదు. ఎరగదీసి తంతారు, కానీ తన్నించుకున్నా పర్వాలేదురా బాబు, అట్లా తన్నించుకునైనా సరే మతం మార్చండి అని పౌలు పేతురుకి రాశాడు. ఇన్ని చోట్ల మతం మార్చండు, మాది మతము అని చెప్తా ఉంటే ఈడొచ్చి మాది మతం నిరూపిస్తే నా కాళ్ళకి నిలిచి దూరెళ్తాడంట. దూరెళ్ళేంత దూరం నీకున్నా దూర్చుకునేంత ఓపిక నాకు లేదురా బాబు. ఇక్కడ మతం మార్చండి దెబ్బలు తినేసరి తనులు తినేసరి మతం మార్చండి అని చెప్పి పౌలు గారు చెప్పారంట. మనం అనేకుల కోసం ప్రయాసపడి ఎన్ని బాధలు, నిందలు, అవమానాలు పడ్డా సరే మతానికి వచ్చినటువంటి విషయాలు బోధించాలి, సత్య మార్గంలోకి తీసుకురావాలి, వెలుగులోకి తీసుకురావాలి, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కష్టపడతాడు. ఎందుకు అంటే వాళ్ళు పాప జీవితాన్ని మాని పరిశుద్ధ జీవితంలోకి రావాలి కాబట్టి. ఎందుకంటే క్రైస్తవుడు మాత్రమే పాపభీతి అంటే పాపం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలని ఒక భావజాలు క్రైస్తవులకు వచ్చిన తర్వాత వస్తుంది. ఒక మనిషి మంచిగా మారుతాడు. మనిషి మంచిగా మారితే ఆటోమేటిక్ దేశము, ప్రపంచం కూడా మార్చబడుతుంది. ఎందుకంటే దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి క్లియర్గా మనకు ఉంది కాబట్టి. నేను ఏంటంటే ఇప్పుడు అవతల వ్యక్తిని మార్చాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలండి. క్రైస్తవుడికి ఒక్కడే కాదు. లలిత్ కుమార్, ఇప్పుడు మీరు మీ తాపత్రయంతోనే కదా క్రైస్తవులలో ఉన్న వ్యక్తులను గర్వాపసి పేరుతో హిందుత్వం తీసుకొస్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళి ఆ విదేశాలలో ఉన్న వాళ్ళని కూడా గర్వాపసి చేస్తున్నారు, లేకపోతే మతం మారుస్తున్నారు. ఈ పని అందరూ చేసేదే. ఎందుకు చేస్తారు అంటే ఏదో మీ మతం ఏదో గొప్పది, లేకపోతే మీ మతం ద్వారా మంచి జరుగుద్ది, వాళ్ళు మంచిగా మారుతారని ఒక భావజాలం చేత మీరు చేస్తున్నారు. అలాగే క్రైస్తవులు కూడా చేస్తున్నారు. అంతే మాత్రం తప్ప ఈ యొక్క తాపత్రయం అందరూ మారాలి, మంచిగా మారాలని కాన్సెప్ట్ ప్రతి మతంలో ఉండేది. అయితే ప్రత్యేకించి క్రైస్తవ్యంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాపం ఏదైతే ఉందో, ఇప్పుడు సినిమాలు ఉందండి, సినిమాలు చూస్తే పాపం అని మీరు చెప్తారా? మేము చెప్తాం. ఎందుకు చెప్తాం? సినిమాలంతా అశ్లీల దృష్టాలు వాటి గురించి ఎక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ యొక్క పండుగల పేరుతో విపరీతమైనటువంటి అశ్లీలకు సంబంధించినటువంటి పాటలే కానీ, నృత్యాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మందు తాగటం పాపమని, సిగరెట్ తాగితే పాపమని, ఇలా ప్రతిదాన్ని. ఎందుకంటే ఇలాగా క్రైస్తవులకు ఉన్న ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా మద్యం తాగకూడదు స్పష్టంగా ఉంది కాబట్టి. అలాగే కళ్ళు చూపు జాగ్రత్తగా చూసుకొని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి, ఇలా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి అన్నిటికన్నా గొప్పగా ఈ యొక్క మార్గం ఉంది. అనేక మంది మారాలని కోరుకుంటున్నటువంటి ఈ యొక్క విధానం క్రైస్తవులు ఉంది కాబట్టి ఆ తాపత్రయం చేత అనేకులు మారాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క పాపపు జీవితంలో జీవిస్తూ అలా నశించిపోకూడదు, పరిశుద్ధంగా మార్చబడి మంచిగా మార్చబడి ఆ వ్యక్తి మంచిగా మార్చబడి దీవించబడాలి, భౌతిక జీవితంలో బాగుపడాలి, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా బాగుపడాలని కోరుకునేదే. కాబట్టి ఆ విధంగా అందుకోసమే మారండి అని చెప్పి మీతో తన్నులు తిన్నా, మీతో అవమానాలు పొందినా, ఎన్నైనా సరే చదువుకున్న వ్యక్తులు, ఎంతమంది డబ్బులున్న వ్యక్తులు అయినా సరే రోడ్లు ఎక్కి మీతో మాట్లాడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. దీని వెనక ఒక పెద్ద ప్రేమ ఉంది. ఆ యొక్క ప్రేమ మీరు గ్రహిస్తే మంచిది. మీరు కూడా కొంతమంది అదే పని చేస్తున్నారు కదా అంటున్నాను నేను. చాలా మంది మతం మార్చే పనులు ఉన్నారు కదా అంటున్నారు రోడ్ల మీద. గర్వాపసీలు, లేకపోతే విదేశీయులు మత మార్పిడులు, విదేశాలలో మత ప్రచారాలు ఏం చేస్తున్నారు కదా అంటున్నాను. ఎందుకంటే ఆడి పుస్తకం మతానికే కాదు, చాలా పదాలకి వర్డ్ బాగుంది కదా అని వాడేసుకుంటారు తప్ప దేనికి నిర్వచనం చెప్పదు.
ఉదాహరణకి బైబిల్లో ఆత్మ అనే శబ్దానికి అర్థం లేదు, ధర్మము అనే శబ్దానికి అర్థం లేదు, న్యాయము అనే దానికి అర్థం లేదు. ఇలా ఎత్తుక్కుంటూ పోతే చాలా వాటికి అర్థం లేదు. ఉదాహరణకి భక్తి అనే మాటకు కూడా వీళ్ళ గ్రంథంలో అర్థం లేదు. అఫ్ కోర్స్ అలా రాత్రకి అర్థం లేదు, అది వేరే విషయం. కానీ కొన్ని పదాలు వర్డ్ బాగున్నాయి అని చెప్పేసి మందాల నుంచి లాక్కెళ్ళి వాడుకుంటారు కదా, అటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి ఎటువంటి అర్థం లేదు. యా, ఇలాగా అర్ధజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పౌలు గారు ఏదో క్రైస్తవ మతాన్ని స్థాపించినట్టుగా మాట్లాడాడు. వాటన్ని గురించి మనం ఒక్కొక్కటిగా రిఫరెన్స్ చూద్దాం. బైబిల్ నుండి క్రైస్తవ్యం అనేది మతం అనటే తప్ప, క్రైస్తవ్యాన్ని మతం అనటం బైబిల్ ప్రకారం తప్ప. బైబిల్లో అలాంటి వాక్యాలు ఉన్నాయా మతం అని చెప్పి, క్రైస్తవ్యం అనేది ఒక మతం అని చెప్పి బైబిల్లో అలాంటి వాక్యాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా లలిత్ కుమార్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, ఇక వచనం కూడా నేను వీడియోలో ప్లే చేయలేదు, కానీ ఆయన యొక్క వీడియోలో ఉంది. అదేంటంటే అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనం కనుక గమనిస్తే, ఇక్కడ చూడండి, మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ పౌలు గారు కొత్తగా క్రైస్తవ మతం స్థాపించి మేము మన క్రైస్తవులము అని చెప్పినట్టుగా ఈ యొక్క వచనాన్ని చూసి లలిత్ కుమార్ భ్రమపడతా ఉన్నాడు. నిజానికి అది కాదు లలిత్ కుమార్. అక్కడ నుండి క్రైస్తవులు అని పిలవడం మొదలెట్టారు. ఎందుకంటే యేసుక్రీస్తు నేను క్రీస్తుని, నేను మెస్సయ్యని అని చెప్పి చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఫాలో అయ్యేవాళ్ళు క్రైస్తవులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పటం మొదలెట్టారు. దాన్ని బట్టి మన క్రైస్తవులు పిలవబడటం అనేది మొదలైంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారు, హిందూ అనే పదం హిందూ గ్రంథాల్లో లేదు, కానీ సింధు అనే ఒక నదీ పరివాహక ప్రాంతం నుండి హిందూగా వచ్చింది అనేది ఎవరైతే ముస్లిమ్స్ సింధు అని పదం పలకడం రాక హిందూ అంటూ మొదలెట్టారు. ఆ ప్రకారంగా ఎవరో మిమ్మల్ని హిందువులని పిలవటం బట్టి మీరు హిందువులుగా పిలువబడుతున్నారు. అలాగే క్రైస్తవులు కూడా క్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు అనమాట. ఇప్పుడు గమనించండి, ఇది పౌలు గారు స్థాపించింది కాదు. క్రైస్తవులు అని పిలువబడతారు అనేది పౌలు గారు స్థాపించింది కాదు. ప్రజలు క్రీస్తుని ఫాలో అయ్యే వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని ప్రజలు పలికితే అది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. నువ్వు అక్కడ తప్పుగా మాట్లాడావు, లలిత్ సరి చేసుకో. అపోస్తుల కార్యం 11వ 26వ వచనం. అలాగే అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 28వ వచనం కూడా గమనిస్తే ఇక్కడ కూడా చూడండి, అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావా? ఎందుకంటే అందరూ క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి మమ్మల్ని క్రైస్తవులు అన్నంత మాత్రాన్ని మేము తప్పు అనుకోలేదు. నిజమే, మేము క్రీస్తుని ఫాలో అయ్యడం కాబట్టి క్రైస్తవులమే తప్పు కాదని మేము ఆ విధంగా ఆదిమ సంఘంలో వాళ్ళు అపోస్తులు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ ప్రకారంగా ఈ క్రీస్తు సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు తీసుకున్నారు. అలాగే క్రైస్తవుడిగా చేయుచున్నావా అని చెప్పి అగ్రిప్ప అన్నాడు. దానికి మేము యాక్సెప్టబులే, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అని ఉంది. ఓకే, మన అప్పుడు క్రైస్తవులుగా పిలువబడ్డాం, ఇంకా క్రైస్తవులుగానే ఉంటున్నాం. క్రీస్తుని ధరించిన వ్యక్తులుగా క్రీస్తు పోలికలో క్రీస్తు చెప్పిన విధంగా నడుచుకునేటానికి మేము ఇష్టపడుతున్నాం. క్రైస్తవుడు అన్నంత మాత్రం మాకు ఇబ్బంది లేదు. అది మేము పెట్టుకుంది కాదు, ప్రజలు పెట్టింది, అయినప్పుడు కూడా మాకు ఇష్టమే. అలాగే తర్వాత చూద్దాం. నువ్వేమన్నావు, ఆత్మ గురించి బైబిల్లో చెప్పబడలేదు, ధర్మం గురించి చెప్పబడలేదు, న్యాయం గురించి చెప్పబడలేదు అన్న. ధర్మం అంటే ఏంటి? చట్టము, న్యాయము. ధర్మం అంటే ఒక విధి విధానాలు, ఆజ్ఞలు. ఇప్పుడు బైబిల్లో ధర్మశాస్త్రం లేదా? అది ట్రాన్స్లేషన్లో తీసుకున్నారంటున్నావు ఆ పదాన్ని. ఏంటంటే ఈ పదం తీసుకుంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనేది ఏంటి? తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యే భాషలో తర్జుమా చేసేదాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చేసరికి లా అండ్ ఆర్డర్ అంటారు, లేకపోతే కమాండ్మెంట్స్ అంటారు. అట్లాగా అక్కడ భాషకు సంబంధించినటువంటి విషయాలను తీసుకుని అర్థమయ్యేలాగా ట్రాన్స్లేట్ చేస్తే మేము అప్పు తీసుకున్నట్టు కాదు. అట్లాగే హెబ్రీకి సంబంధించినటువంటి దానికి సపరేట్ అర్థాలు ఉన్నాయి. ధర్మం అన్నా, న్యాయం అన్నా, ఆత్మ అన్నా, హెబ్రీలో దానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీ మీద అరువు తీసుకోవడం కాదు, కానీ హెబ్రీ భాషలో పదం ఏదవుతుందో వాళ్ళకి స్పష్టంగా ధర్మం అంటే లేకపోతే ఆత్మ అన్నా వాళ్ళకి అంతకన్నా మంచిగా బాగా అర్థం అవుద్ది వాళ్ళ భాషలో. కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ధర్మం అనే పదం కానీ, ఆత్మ అనే పదమే కానీ, నువ్వు అన్నట్టు న్యాయం అనే పదం కానీ తెలుగు పదాలు కదా, వీళ్ళు అప్పు తీసుకున్నారంటున్నాను. నిజంగా తీసుకోవటం కదా. తర్జుమా అంటేనే అది. తర్జుమా అంటే ఎవరికైనా అర్థమయ్యే భాషలో ఆ విధంగా తర్జుమా చేయటం తర్జుమా అంటారు. అంతే, అప్పు తీసుకోవడం అంటారు దాన్ని. ముందు తర్జుమా చేసే ఉద్దేశం తెలుసుకో. అసలు ఆత్మ గురించి నిర్వచనమే లేదన్నావు, బైబుల్లో ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం కనుక గమనిస్తే చూడండి, మన్ననేది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా చేరును. ఆత్మ అంటే ఏంటంటే దేవుడి దగ్గర నుండి వచ్చింది ఆత్మ అనేది. అలాగే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆది కాండంలో చూసాం కదా, దేవుడి యొక్క ఊపిరే మనకు ఆత్మ అనమాట. ఇక తిరిగి దేవుడు చేరుకుంటుంది. ఆత్మ అంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా బైబిల్లో స్పష్టత ఉంది. ఆత్మ గురించి అనేక, ఆత్మ అనే పదం కొట్టి సెర్చ్ కొడితే బైబిల్లో అనేక ఆత్మకు సంబంధించిన విషయాలు అనేకం ఉన్నాయి. ఒక 10 రోజుల పాటు నీకు చెప్పొచ్చు ఆత్మ గురించి. బైబిల్ అన్ని విషయాలు ఉంటే ఆత్మ గురించి లేదంటున్నావు.
చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే చూడండి, ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉండదని ఎరుగుదము. ఆత్మకి నిత్యమైనది అని చెప్పి కూడా మనకు బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆత్మ యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా మన ఆత్మ నిత్యంగా కలిగి ఉంటుంది, దానికి మరణం లేకుండా ఉంటుంది అని చెప్పి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతే అది మరణం కింద తీసుకుంటా ఉన్నారు బైబిల్లో. ఇలాగా ఆత్మ గురించినటువంటి పెద్ద లెసన్ అనేది నీకు చెప్పొచ్చు. కానీ ఎంత చెప్పినా నిద్రపోతున్నట్టు నటించిన వాళ్ళని మనం ఏం చేయలేం. దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఎంత చెప్పిన వాళ్ళు అర్థం కాదు. కాబట్టి ఒక 2 విషయాలు చెప్పాను. తర్వాత ఇప్పుడు చూద్దాం, అసలు ఆత్మ అనే దానికి గూగుల్లో ఏం అర్థం ఉందంటే కనుక చూడండి, ఇది సాధారణంగా అమరత్వం కలిగి ఉంటుంది. అమరత్వం కలిగి ఉంటుందంటే ఉంది. అలాగే బైబిల్ చెప్తుంది కదా, ఆత్మకి నిత్యజీవం ఉంటుందని, ఆత్మ దేవుని ఎద్దుకు ఉంటుందని, దేవుడి ఎద్దుకు వెళ్తుందని చెప్పి. మరి గూగుల్ చెప్పిందే బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో ఉన్నదే గూగుల్ చెప్పిందని చెప్పాలి ఇంకా. సరే అయితే ఇప్పుడు మనం మతం కోసం వస్తుంది, మతం గురించి వద్దామండి. క్రైస్తవం అనేది మార్గము, మతం కాదు అని చెప్పి చాలా మంది భావించడానికి గల కారణం ఏంటంటే, యోహాను సువార్త 14వ వచనం కనుక గమనిస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే, ఈ యొక్క వచనం తీసుకొని క్రైస్తవం కేవలం మార్గం మాత్రమే, మతము కాదు, మతం అనే పదం వాడకూడదని తీసుకుంటుంటారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము, అలాగే సత్యము జీవము అని చెప్పిన సందర్భాలు. అంత మాత్రాన మతం అనే పదం వాడకూడదని కాదు కదా. సరే, ఇప్పుడు అసలు మతం అని దానికి అర్థం ఏంటంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దాని గురించినటువంటి విషయాలు ఏంటని మనం ఒకసారి చెక్ చేద్దామండి. మతం అంటే చూద్దాం. మతం అంటే దేవుడు లేదా దేవుళ్ళపై నమ్మకము. దేవుడు లేదా దేవుళ్ళపై దేవుడు లేదా దేవుళ్ళపై ఉన్న నమ్మకం. దేవుడు లేదా దేవుళ్ళపై నమ్మకం, ఆరాధన లేదా అలాంటి నమ్మకం, ఆరాధన వ్యవస్థ, నమ్మకాన్ని లేకపోతే దేవుడిని నమ్మటం అనేది ఏదైతే ఉందో అది మతముగా చెప్తుంది. ఉదాహరణకు క్రైస్తవ మతం అని చెప్పి కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంది. అంటే క్రైస్తవమైన మతం అనటం తప్పని అనుకుంటున్నా కనుక అసలు మతం అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. మతం అంటే దేవుడిని నమ్మే ఒక గుంపు, లేదా దేవుడిని నమ్మే వాళ్ళు ఒక వర్గము. ఆ విధంగా దేవుడిని నమ్మటం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా మతం కింద ఉన్నట్టుగా అనే అర్థం అనమాట. తర్వాత చూద్దామండి, ఇప్పుడు ముఖ్యమైన వచనాలు చాలా కొన్ని ఆసక్తికరమైనటువంటి బైబిల్ వచనాలు ఉన్నాయి. క్రైస్తవమైన మతం అనొచ్చా అనేదానికి చాలా ఆసక్తికరమైనటువంటి బైబిల్ వచనాలను నేను గమనించాను. అవి మీ ముందు పెడతాను, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా చేయుదురు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే యూదులతో, ఒకని మీ మతంలో కలుపుకున్నటకు ఎంతో ప్రయాసపడతారో, తీరా కలిసిన తర్వాత వాడు మీ మతంలో కలిసిన తర్వాత వాడిని ఎంతో నరక బాధలు వాడికి పెడతారు అని చెప్పి యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం. ఈ యొక్క వచనానికి ఏమంటారంటే, అది యూద మతం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. యూదులకు సంబంధించినటువంటి ఒక యూద మతం ఉంది, జూయిష్ అని కల్చర్ అంటాం కదా, లేదా జూయిష్ రిలీజన్ అంటాం కదా. కాబట్టి అది యూద మతానికి సంబంధించిన విషయము, యూద మతాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు అని చెప్పి కొట్టిపడేస్తారు. సేమ్ ఇలాగే ఒకటి దశమ భాగం గురించి కూడా ఉంటుంది. మీరు పుదీనాలోను సోపులోను దశమ భాగం ఇస్తున్నారు, కానీ మీరు న్యాయమును కనికరమును మర్చిపెట్టారు, వాటిని మానక వీటిని చేయండి అంటే, అది కూడా ఏమంటారంటే యూదులకు సంబంధించినటువంటి విషయం అండి. యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా మిమ్మల్ని దశమ భాగం ఇమ్మన్నాడని చెప్పి యూదులు చెప్పాడు తప్ప అందరం కాదు అని చెప్పి మాట్లాడతారు. నేనేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు యూదులకు చేశాడు, ఆ బోధలని మనం తీసుకుంటున్నాం, కానీ ఆ ఒక్క విషయం మాత్రం మనకు సంబంధం లేదని చెప్పి కొత్త సిద్ధాంతాన్ని స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా దశమ భాగం ఇవ్వద్దని చెప్పలే, దశమ భాగం అంటే ఎక్కువే ఆయన ప్రోత్సహించాడు బైబిల్లో. అట్లాగా ఆ వచనాన్ని కూడా అలా వక్రీకరిస్తుంటారు. సరే అయితే ఇక్కడ కూడా ఇది యూద మతానికి సంబంధించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడ మతాన్ని ప్రోత్సహించలేదని చెప్పి ఈ యొక్క వచనం తీసుకుంటారు. ఇక్కడ ఏదైనా సరే వాక్య సారాంశం సత్యం, అక్కడ ఉన్నటువంటి ఎసెన్షియన్సీ, అక్కడ సారాంశం ఏంటి, అక్కడ ఏం చెప్పబడుతుంది, దాని ఉద్దేశం ఏంటి చెప్పాలి, గ్రహించాలి తప్ప ఒక్క పదం తీసుకొని లేదా మనకు నచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకు నచ్చినట్టుగా ఆపాదించుకొని, నచ్చినట్టుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకూడదండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యూదులతో మాట్లాడుతున్నాడు ఏంటంటే యేసుక్రీస్తు వారు, ఒకని మీ మతంలో కలుపుకోవడానికి. యూదులకి ఏం మతం ఉంటుందండి? ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రం అంటే ఏముంటుందండి? 10 ఆజ్ఞలే కదా. మనం యూదులకు సంబంధించినటువంటి మతంలో లేమా? యూదులకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రంలో లేమా?
ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం, కంగారు పడక్కర్లా. ఇప్పుడు యూదులు ఒక ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మే విధంగా ఎంతో ప్రయాసపడి ఒక వ్యక్తిని మారుస్తారంట. చూడండి, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు, అంటే యూదులు యూద మతం అనుకుందాం. యూద మతం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించేది యూద మతం. ఓకే, ధర్మశాస్త్రాన్ని పాటించేది యూద మతం. ధర్మశాస్త్రం చెప్పని విషయాలు కొన్ని యూదులు పాటించేవాళ్ళు, వాటిని యేసుక్రీస్తు ఖండించాడు. ఓకే, ఇప్పుడు కొన్ని ఏమంటారంటే కొన్ని కొత్త బోధలు, కొత్త పద్ధతులు వస్తుంటాయి. ఓకే, వాటిని ఖండిద్దాం అంతవరకే తప్ప టోటల్ మొత్తాన్ని తప్పని అనకూడదు కదా. ఇక్కడ యూద మతం అనేది మంచిదే. యూద మతం అంటే గొప్ప ఏదో కాదు. యూద మతం అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటమే. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటమే. మోషే గారి ఆజ్ఞలే కానీ, మోషే గారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలే కానీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలే కానీ, అలాగే ఈ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో వాటిని ఫాలో అవటమే యూద మతం. కానీ దానికి అడిషనల్గా కొన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, అవి బైబిల్ ఖండిస్తుంది. అది యేసుక్రీస్తు కూడా ఖండించాడు వాళ్ళతోటి. అయితే ఏదైతే యూద మతం గురించి చెప్తూ, యూదులు తమ మతంలో కలుపుకోవడానికి ఎంతో ప్రయాసపడతారు, కానీ కలిసిన తర్వాత వాడిని ఎంతో నరకప్రాప్తులుగా చేస్తున్నారు అనేది కాన్సెప్ట్. అక్కడ యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటి? మతంలో కలుపుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు, కానీ కలుపుకున్న తర్వాత వాడిని ఇబ్బంది పెట్టొద్దు, వాడిని నరకపాత్రులుగా చేయొద్దు అనేది యేసుక్రీస్తు సారాంశం. ఇప్పుడు మతంలో కలుపుకోవద్దని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడా? కలుపుకోవాలి. అక్కడ సందర్భం ఏంటంటే, మీరంతా మతంలో కలుపుకోవడానికి ఎంతగానో కష్టపడండి, అదే కదా కాన్సెప్ట్. చూడండి, మీ మీ ఒకటి మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీద మీకంటే రెండంతలు నరకపాత్రలు చేస్తారు. ఇక్కడ ఏంటి, ఒకటి మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని కూడా చుట్టి వస్తారు. అంటే ఒకటి మతంలో కలుపుకోవడానికి ఎంతో కష్టపడతారు. కష్టపడ్డ తర్వాత వాడిని బాధ పెడుతున్నారు అంటే అర్థం ఏంటి? కష్టపడ్డందుకు యేసుక్రీస్తు తప్పంటలేదు, కష్టపడ్డారు, కానీ వాడు వచ్చిన తర్వాత వాడిని అలా చెయ్యొద్దు, వాడిని అలా ఇబ్బంది పెట్టొద్దు అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వారు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒకని మతంలో కలుపుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ వాడి మతంలోకి వచ్చిన తర్వాత వాడిని ఇబ్బంది పెడుతున్నారు అంటే యేసుక్రీస్తు చెప్పాలనుకున్న విషయం ఏంటి? ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిన సారాంశం అనమాట. కాబట్టి మతంలో కలుపుకోవడానికి ప్రయాసపడద్దని చెప్పట్లా యేసుక్రీస్తు వారు. ఓకే, కాబట్టి ఇది సారాంశం, అంతే తప్ప టోటల్గా ఈ సారాంశాన్ని మొత్తం పక్కన పడేసేసి తొంగలు తొక్కేసేసి యేసుక్రీస్తు వారు యూదుల మతం గురించి చెప్పాడండి, ఆ యూద మతాన్ని ఖండించాడండి, లేకపోతే ఆ యొక్క వచనం ఏదైతే ఉందో అది కేవలం యూదులకు సంబంధించిన వచనం అండి, ఆ యూద మతానికి సంబంధించిన వచనం అండి అంటారు. మరి యూద మతం అంటే ఏంటనుకుంటారు? ఇప్పుడు చూడండి, దీని సమాధానం చెప్పండి నాకు మీరు. ఎస్తేరు గ్రంథం చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానమును అతని చుట్టూనున్న, ఇక్కడ ఎస్తేరు గ్రంథం మీకు అందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథంలో మనకి మొర్దెకై దీవించబడతాడు. మొర్దెకై చూడండి, ఇక్కడ అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఎవరైతే ఎవరైతే ఉన్నాడో మనం మొర్దెకై గురించి తీసుకుంటాము, ధర్మశాస్త్రం అంతా తీసుకుంటాం, 10 ఆజ్ఞలు తీసుకుంటాం, కీర్తన గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం మొత్తం 5 కాండాలు, పంచకాండాలు, ఆ సామెతలు అన్ని తీసుకుంటాం. కానీ మళ్ళీ మన యూద మతం అంటే మాత్రం వెళ్ళిపోవు. యూద మతం అనేసరికి అన్ని క్రైస్తవులకి మన యూద మతం కాదు, మన క్రైస్తవ్యం అంటారు. అనేది ఏంటంటే, ఇప్పుడు జూయిష్ రిలీజన్ ప్రకారంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించట్లేదు. రేపు పొద్దున తెలుసుకుంటారు, యేసుక్రీస్తు వారి క్రీస్తు కొంత రేపు పొద్దున తెలుసుకుంటారు, తొందర ఎందుకు తెలుసుకుంటారు. అలాగే కొంతమంది ఈ జూయిష్ ఏదైతే మన బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని పక్కన పెట్టి కొన్ని వాళ్ళ ఆచారాలు కలుపుకున్నారు. అది వేరే యూద మతం కింద ఇప్పుడు తయారైంది. అది ఏమంటారంటే కలుషితమైంది తప్ప మంది యూద మతం కాదని అనుకోకూడదండి. మంది యూదుల మన బేస్, మన మూలం ఏదైతే ఉందో అది యూద మతానికి సంబంధించినటువంటి బేసే. కాబట్టి ఇక్కడ గమనించండి, మొర్దెకై ఎవరంటే యూదుల మతము. మొర్దెకై మతం ఏంటిది? యూదుల మతం. మొర్దెకై దేవుడి కృష్ణుడిగా జీవించాడు. మొర్దెకై మతాన్ని లేకపోతే యూదుల మతాన్ని స్వీకరించారు. అంటే ఇక వచ్చిన ప్రకారంగా యూదుల మతం అంటే ఏంటంటే, మొర్దెకై నీతిమంతుడు, ప్రార్థనా వీరుడు, ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి. అలాంటి మొర్దెకై ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు. కాబట్టి యూద మతం అనేసరికి మనది కాదని ఎలా అంటారు? మొర్దెకైని తీసుకుంటాము, ఎస్తేరుని తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, కానీ యూద మతం మంది అంటే మాత్రం ఒప్పుకోరు కదా. అదేనా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి చూద్దామండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 5వ వచనం. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసేయుడుగా ప్రవర్తించినట్టు చెప్పగలరు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మన మతములోని, అంటే పౌలు గారు యూద మతం సంబంధించిన వ్యక్తి. అలాగే యూద మతంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు సపరేట్గా ఉన్నారు. పునరుత్థానం ఉందని వాళ్ళు నమ్మేవాళ్ళు, పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు ఇద్దరున్నారు.
అందులో పరిసయ్యులు అనేవాళ్ళు పునరుత్థానం ఉందని నమ్మేవాడు. అందులో ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాల్లో పౌలు గారు నేను యూద మతానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి చెప్పుకున్నాడు. అక్కడ బహునిష్ట కలిగిన వ్యక్తిని, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పౌలు గారు బాగా నడుచుకునేవాడు. పునరుత్థానం ఉంది అని చెప్పేది ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకంటే మనం మనం తిరిగి దేవుడి మనం ఆత్మతానం దయచేసిన దేవుడి వద్దకు వెళ్తుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేనేది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రావీణుడు పౌలు గారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారి గురించి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు విశదీకరించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. ఈయన ఏమంటున్నాడు పౌలు గారు, నేను యూద మతానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాను అని ఇక్కడ సందర్భాలు చెప్పి అక్కడ పరిసయ్యుల సద్దుకేల విషయాల్లో ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించండి, పౌలు గారు యూద మతానికి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు అదే పౌలు గారి గురించి కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:11 వచనం, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేసి తిని. పౌలు గారు యూద మతంలో ఉన్నప్పుడు క్రైస్తవులను చాలా ఎక్కువగా నాశనం చేశాడు, ఎంతో నష్టం చేశాడు. అదే పౌలు గారు ఇది యూద మతం గురించి చెప్తా ఉన్నాడు. పౌలు గారు యూద మతంలో ఉన్నప్పుడు అదే పౌలు గారు యూద మతంలో ఉన్నాడు కదా, అదే పౌలు గారి గురించి క్రీస్తు సంఘం ఏం చెప్తా ఉందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:23 వచనం, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతం ఏంటి? పౌలు గారు యూద మతం అండి. పౌలు గారు ఏ మతాన్ని నాశనం చేశాడు అంటే క్రైస్తవ్యాన్ని నాశనం చేశాడు. క్రైస్తవ్యం పట్ల ఎంతో నష్టాన్ని చేశాడు. అదే చెప్తున్నాడు కదా, అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు, క్రైస్తవులను చంపడం కానీ ఇదంతా కూడా పౌలు గారు చేసేవాడు. పౌలు గారు ఏ మతాన్ని నాశనం చేశాడంటే చూడండి, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 1:23 వచనం, పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును లేక విశ్వాసమును అని ఉందండి. తెలుగు బైబుల్లో క్లియర్గా మతమును లేక విశ్వాసమును ఫుట్నోట్లో 4 అని పెట్టి మతము దగ్గర ఫుట్నోట్ 4 అని విశ్వాసము అని ఉంటుందండి. క్లియర్గా మనకి తెలుగు ట్రాన్స్లేషన్లో తెలుగు బైబుల్లో క్లియర్గా మతం అనే పదం వాడతారు. తెలుగు ట్రాన్స్లేషన్లో మతము అనే పదం క్లియర్గా ఉందండి. దేని గురించి చెప్పబడింది? యూద మతం చెప్పబడలా, క్రైస్తవం గురించి చెప్పబడింది. ఏ మత యూద మతస్థుడైనటువంటి పౌలు గారు నాశనం చేసింది ఎవరిని? ఏంటంటే క్రైస్తవ మతాన్ని నాశనం చేశాడు. చూడండి, పాడు చేయొచ్చు వచ్చిన మతమును లేక విశ్వాసమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరచిరి. క్రైస్తవ మతాన్ని నాశనం చేస్తున్నానని చెప్పి అలాంటి వ్యక్తిని నేను మారాను, దాన్నే ప్రకటిస్తున్నానని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషించారు. చూడండి, క్రైస్తవ మతమును అని పెట్టుకోవాలి. క్రైస్తవ మతమును పాడు చేయొచ్చు వచ్చిన క్రైస్తవ మతమును లేకపోతే విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరచిరి. యూద మతస్థుడైనటువంటి అతను క్రైస్తవ మతాన్ని నాశనం చేశాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అదే క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నందుకు వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నారని పౌలు గారు రాస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా పౌలు గారు రాస్తా ఉన్నాడు. పౌలు గారు బోధన మనం తీసుకుంటామా? పౌలు గారు మనం గౌరవిస్తామా? పౌలు గారు చెప్పినటువంటి అనేక విషయాలు మనం తీసుకుంటాం, కానీ అదే పౌలు గారు క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా రాశాడు. మతం అంటే ఇంకేదో కాదు, విశ్వాసము అని ఫుట్నోట్లో క్లియర్గా ఉందండి. ఇంగ్లీష్లో ఫెయిత్ అని రాసుకున్నారు. ఇంగ్లీష్లో ఫెయిత్ అని ఉంది, మతం అని లేదు, ఫెయిత్ అని ఉంది. మనకి ఈ మతం కాన్సెప్ట్లో మన గ్రీకు మూలంలో కూడా చాలా కాన్సెప్ట్లు ఉంది. అదంతా స్టడీ చేస్తే మీకు అర్థమవుద్ది. నేను ఏంటంటే మతం అంటే ఇంకేదో కొత్త భూత పదం కాదండి. మతం అంటే విశ్వాసము, నమ్మకము. చూడండి మతం యొక్క పర్యాయ పదాలు: మతం, సంస్కృతి, విశ్వాసం, ఒప్పించడం, భక్తి మొదలైన వాటికి పర్యాయ పదాలు. మతానికి పర్యాయ పదం ఏంటంటే విశ్వాసము, నమ్మకము, ఒక దేవుని ఫాలో అవటము. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా చూపించారు. మతం అనేసరికి ఏదో భూత పదాలు చూస్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఏంటంటే కొన్ని మతం పేరుతో బుద్ధిజం ఉంది, మతం పేరుతో జైనిజం ఉంది, లేకపోతే కొంతమంది ఆస్తికులు ఉన్నారు కదా కాబట్టి మన మతం కాదని, లేకపోతే కొంతమంది మతం పేరుతో కొన్ని అవిశ్వాసాలు మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు, మతం పేరుతో విచ్చలవిడితనం ఉంది, మతం పేరుతో కొన్ని మనుషులు పెట్టుకున్న ఆచారాలు ఉన్నాయి కదా అని వేటినో చూసేసి క్రైస్తవ్యాన్ని మతం అనేసరికి వెంటనే అలా అనకూడదు కదా అనేస్తున్నారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం కదా, వాళ్ళు మతం పేరుతో ఎన్నో చేసుకుంటున్నారు, మనకు అవన్నీ అనవసరం కదా. మతము అంటే అర్థం ఏంటంటే దేవుడిని నమ్మటం, దేవుడికి సంబంధించిన వర్గానికి సంబంధించిన వ్యక్తులు. మతం అంటే విశ్వసించటం. హిందుత్వం ప్రకారంగా, ఇది భగవద్గీత ప్రకారంగా మతం అంటే ఒక అభిప్రాయం, ఒక చెప్పిన బోధ, ఆ బోధన ఫాలో అవటం మతము అని హిందుత్వం ప్రకారంగా. నేనేది ఏంటంటే మతము అని అనగానే మనం తప్పనుకోకూడదు. ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా మీకు నచ్చదు కాబట్టి ఈ గలతీయులకు రాసిన పత్రిక 1:23 మళ్ళీ చదవండి. మళ్ళీ చదివిన తర్వాత క్రైస్తవ్యాన్ని మతం అన్నాడా లేదా పౌలు గారు?
అంతకుముందు యూద మతంలో ఉన్నాను, క్రైస్తవ మతాన్ని పాడు చేసేవాడిని, కానీ అదే క్రైస్తవ మతాన్ని ప్రకటన చేయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు సంతోషించారు, మహింపరిచారు దేవుణ్ణి అని చెప్పి పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను ఇదేంటంటే, కాబట్టి మరి నా యొక్క మాటలు పక్కన పెట్టినా సరే మీరు నచ్చకపోతే పౌలు గారిని గౌరవిస్తాం కదా మనం, పౌలు గారిని గౌరవిస్తాం కదా. అలాగే ధర్మశాస్త్రంలో యూద మతం అంటే అర్థం ఏంటి? మనం యేసుక్రీస్తు వారిని గౌరవించాలి కదా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మతంలో కలుపుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం కానీ వాళ్ళని మతంలో కలుపుకోవడానికి ఎంతో కష్టపడతారు, కానీ తీరాఖరికి వాడు వచ్చిన తర్వాత, మతంలోకి వచ్చిన తర్వాత వాడిని ఎంతో చిత్రహింసలు చేస్తున్నారు, నరకపాతులుగా చేస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారు యూదులను ఖండించాడు. అక్కడ మతాన్ని ఖండించలేదు, మతంలో కలుపుకోవడానికి కష్టపడొద్దని కూడా చెప్పట్లేదు. మతంలో కలుపుకున్న తర్వాత అతన్ని కష్టపెట్టొద్దు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్న సందర్భం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏదో యూద మతాన్ని ఖండించినట్టు కాదు, అలాగే మతంలో కలుపుకోవటాన్ని ఖండించినట్టు కాదు, కలుపుకున్న తర్వాత కష్టపెట్టొద్దు అని చెప్పిన సందర్భం. ఈ యొక్క సందర్భంలో ఒక మాట చెప్తాను. క్రైస్తవంలోకి వచ్చిన దాకా చాలా మంది ఎన్నో ప్రయాసపడతారు. ఇప్పుడు భారతదేశంలో కొంతమంది అన్యులను రక్షించడానికి క్రైస్తవులు ఎంతో కష్టపడతారు. తీరాఖరికి ఒక అన్యుడు క్రైస్తవులకు వచ్చిన తర్వాత వాడిని నానా బాధలు పెడతారు. బొట్టు తీసేసి, తాళి వద్దు, మెట్టలు వద్దు, ఇక మొత్తం తీపిచ్చి చల్లచీర కట్టించేసేసి, జడలు వద్దు, ఇలాంటి ఒక రకరకాల సిద్ధాంతాలతో ఇబ్బంది పెడతా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. వాళ్ళ ఇంట్లోనే వాడు ముగ్గురితో తనులు తింటూ ఉంటుంది, అలాగే సమాజంలో చీ కొట్టించుకుంటూ ఉంటుంది, అలాగే వాళ్ళకి బంధువుల మధ్యలో కూడా క్రైస్తవం అంటే అసహ్యం కలిగేలాగా వాళ్ళతో మాటలనిపించుకుంటూ ఉంటాం. వాళ్ళ దినకార్యాలు కానీ వాటికి కానీ వెళ్ళమని ప్రార్థన చేసుకుంటే ఏదైనా పవిత్రం చెప్పబడతా ఉంటే బైబిల్లో, మళ్ళీ ఏమో వాళ్ళ దినకార్యాలకు వెళ్ళరు. అలాగా క్రైస్తవులు అంటేనే అసహ్యం చేసుకునేలాగా, అసహ్యపడేలాగా సమాజంలో కొత్త మతాన్ని స్థాపించారు. యూదులు ఎలా అయితే కొత్త ఆచారాలు, విశ్రాంతి దినం నాడు మంచి కూడా చేయకూడదు, మేలు కూడా చేయకూడదు అని యూదులు కొత్త ఆచారాలు పెట్టుకున్నారు. యూదులు యాక్చువల్లీ ధర్మశాస్త్రం ప్రకారంగా మంచి కూడా చేయొద్దని ధర్మశాస్త్రం ఏం చెప్పలా విశ్రాంతి దినం నాడు, కానీ వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు కూడా కొంతమంది క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఆ స్త్రీలు బోధించకూడదు, ఇలా రకరకాల పద్ధతులు, రకరకాల అట్లా యూదులు ఎలా అయితే యూద మతం ఏదైతే ఉందో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కొన్ని ఆచారాలు పెట్టుకున్నారో, అలా క్రైస్తవుల్లో కూడా కొంతమంది బైబిల్ చెప్పని విషయాలు కొన్ని పెట్టుకున్నారు. కాబట్టి నేను ఏంటంటే, యూద మతం కరప్ట్ అయ్యి కొంచెం అది కరప్ట్ అయిపోయి ఉంది, అది విషయం వేరు. కాబట్టి దాన్ని మనం కలుపుకోవట్లా. యూద మతం బేస్ మనం తీసుకుంటున్నాం, అలాగే క్రైస్తవ మతానికి మూలం కూడా యూద మతమే. యూద మతం గొప్ప ఏది కాదండి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడమే యూద మతం. కాబట్టి యూద మతానికి సంబంధించిన విషయం అనుకోకూడదు. మన యూద మతం కూడా స్వచ్ఛమైన నిజమైన దేవుడు కోరుకునేటువంటి యూద మతం మంది. అలాగే క్రీస్తుని ఫాలో అవ్వడం మన క్రైస్తవులము అనేది గమనించాలి. అలాగే యేసుక్రీస్తు వారు మతంలో కలుపుకోవడానికి ఏం కష్టపడొద్దని చెప్పట్లేదు, కానీ కలుపుకున్న తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్తా ఉన్నాడు. కాబట్టి నాకు ఏదైతే వచనాలు ఉన్నాయో మతానికి ఆయన వ్యతిరేకం ఏం కాదు యేసుక్రీస్తు వారు. అలాగే పౌలు గారు కూడా మతాన్ని అన్న పదానికి వ్యతిరేకం ఏం కాదు. అలాగే ఇక్కడ గమనించాలి, మనకి పాత నిబంధనలో మనకి ఈ యొక్క ఎవరైతే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎవరున్నారో అతను యూద మతం ఫాలో అయ్యేవాడు. అనేక మంది యూద మతంలో కలిశారు కూడా మొర్దెకైని చూసి, వాళ్ళ కుటుంబాన్ని చూసి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ యూద మతానికి సంబంధించిన విషయాలు ఎలా అంటే అవన్నీ మనం ఫాలో అవుతాం, కానీ తిరిగి మతం సరికి ఒప్పుకోం. అలాగే రాజ్యాంగానికి సంబంధించినటువంటి దానిలో క్రిస్టియన్ రిలీజన్ సంబంధించినటువంటి ఆ హక్కులను, చట్టాలను అన్ని రిలీజన్ పేరుతో వాడుకుంటాము. అలాగే కొన్ని పథకాలు వాడుకుంటాము, అన్ని వాడుకుంటాం, కానీ తీరాఖరికి మతం అనేసరికి మనం ఒప్పుకోం. ఎందుకు ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్లు, లేకపోతే రెండు రకాల ధోరణి, రెండు రకాల ఆలోచనలు, లేకపోతే ఏదేదో వీళ్ళ మనసులో అంటే కొన్ని ఇతర మతాలను చూసి మతం అంటే ఆ విధంగా ఉంటుంది, మనది అలా ఉంటుంది కదా అని వాళ్ళు కరప్ట్ అయ్యారు. వాళ్ళు మతాన్ని చెడ్డగా వాళ్ళు అర్థం చేస్తున్నారు, చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. మనది అలా కాదు కదా. అసలు పక్కన పెట్టేసి నకిలీని చూసి అసలు కూడా పక్కకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు అసలు అనేది ఒకటి ఉంది, దాన్ని బట్టి నకిలీలు కొన్ని వస్తాయి. నకిలీని తీసేయాలి తప్ప అసలును కూడా తీసేయకూడదు. అట్లా ఉంటుందంటే మీకు అర్థమయ్యే చెప్పాలంటే, సంగీతం బైబుల్ ప్రకారం సంగీతం ఉంది, పరలోకంలో కూడా పాటలు ఉంటాయి, సంగీతం ఉంది. కానీ ఏమైందంటే కొంతమంది సంగీతం కరప్ట్ అయిందని చెప్పి, సంగీతం క్రైస్తవంలో సమాజంలో కరప్ట్ అయిందని చెప్పి టోటల్ సంఘాల్లో సంగీతం లేకుండా చేసేసారు. అట్లాగే మతం అనేది కొన్ని సందర్భాల్లో కరప్ట్ అయిందని చెప్పి మతం అనే పదాన్ని క్రైస్తవానికి తీసేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. నేను ఏంటంటే ఇట్లాగా కొంతమంది చప్పట్లు కొట్టకూడదని చెప్పి, ఇట్లాగా అలంకరణ అవసరం లేదని అలంకరణ ఓవర్ అలంకరణ తప్పని చెప్పి చెప్పాల్సిన పోయి టోటల్ అలంకరణ తీసేయడం అనమాట. అట్లాగా ఏదో కరప్షన్ అయ్యింది కదా అని చెప్పి టోటల్ విధానాన్ని తీసేయటం.
అలాగే మతం అనే పదం వాడటం ఇష్టపడకుండా, అలాగే మతం అంటే మన మతం కాదు అనే ఒక భావజాలంకి, అలాగా మనుషులు పెట్టిన విధానంలోకి, మనుషులు పెట్టిన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు 90% మంది క్రైస్తవులను వ్యతిరేకించవచ్చు, నీ చెప్పిన బోధ నచ్చకపోవచ్చు. కానీ బైబిల్‌లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక వచనం ఏదైతే ఉందో దాన్ని ఆలోచన చేయండి. అలాగే పౌలు గారు చెప్పినటువంటి వచనం ఏదైతే ఉందో దాన్ని ఆలోచన చేయండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కాబట్టి నా యొక్క ఒపీనియన్ అయితే నేను చెప్పేసా. దీన్ని బట్టి ఒక్క విషయాన్ని బట్టి నచ్చలేదని చెప్పి నన్ను బాయ్‌కాట్ చేయడం కాదు కానీ, ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ఆలోచన చేయండి. ఏదైనా యథార్థ హృదయం, నేర్చుకునే హృదయం ఉండాలండి ఎప్పుడు కూడా. నేర్చుకునే హృదయం ఉండాలి, మార్పు చెందుతూ హృదయం ఉండాలి. మారాలి రోజు రోజుకి మనం మంచిగా. అంతే తప్ప ఫిక్స్డ్‌గా ఎప్పుడు కూడా ఇంక మారడం అంటే గనక హైందవులకి మనకు తేడా లేదు. మనకు తేడా లేదు. ఎప్పుడు మూర్ఖులుగా ఉండకూడదు. మనం మారుతూ ఉండాలి. మంచిగా మారుతుండాలి. మంచి పరిపక్వతలోకి వెళ్తుండాలి. పరిపూర్ణతలోకి వెళ్తుండాలి. అది విషయం. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి. కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి అంశంతో మళ్ళీ మీకు కలుస్తాను. ప్రార్థన చేయండి నా కోసం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.